హాయ్ బ్రో. హాయ్. ట్రైలర్ ఎలాగండి? సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో. అంటే అసలు ఎన్టీఆర్ గారు కొల్టా శివ గారి కాంబినేషన్లో మళ్ళీ ఒక మ్యాజిక్ అయితే స్టార్ట్ అయిందని అనిపించింది. అసలు మామూలుగా విజువల్ అయితే మామూలుగా లేదు, అసలు సూపర్ అనిపించింది. అసలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క ఇదికి మైండ్ పోతుంది లోపల. అండ్ డైలాగ్ ఉంది సార్, ఆ డైలాగ్ వాడాలనిపిస్తుంది, అంత బాగుంది అనమాట. అసలు ప్రతి ఒక్క విజువల్ కానీ ఆ పిక్చరైజేషన్ కానీ అసలు మొత్తం అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది, మామూలుగా లేదు. అసలు చూస్తుంటే కళ్ళు తిప్పుకోవాలనిపించట్లేదు, అంత బాగుంది. సో ఎన్టీఆర్ గారు కానీ అక్కడ వచ్చిన మధ్య సైఫ్ అలీ ఖాన్ వచ్చి సో స్నేహితుల్లో ఉండి అంటే వెన్నుపోటు పొడిచాడు అనేది ఒకటి అర్థమవుతుంది. అదైతే మామూలుగా లేదు, అసలు అది సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది. డైలాగ్స్ ఎలా కనిపించింది? డైలాగ్ డెలివరీ అంటే ముందు మెయిన్గా చెప్పుకోవాలి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్, అది కూడా ప్రకాష్ రాజ్ గారు చెప్పారు, అసలు మామూలుగా లేదు. అసలు ఒక నిమిషం చూడంగానే ప్రకాష్ రాజ్ గారైనా ఇంత మంచిగా చెప్పగలుగుతారా, ఇంత బాగుందా అనిపించింది. అసలు సైలెంట్ వ్యూలో ఆ బేస్ వాయిస్తో అసలు సూపర్ అంటే సూపర్ చెప్పారు ప్రకాష్ రాజ్ గారు. చాలా అంటే చాలా నచ్చారు, అసలు సూపర్ అనిపించింది. ఇంకా ఎన్టీఆర్ గారి డైలాగ్ చూసుకుంటే ఆయన ఎలాగో అతను కొడతారనమాట, వెయ్యన విజులు ఇంక తెలియదు అసలు అలా ఉంటుందన్నమాట. అసలు మామూలుగా అయితే మామూలుగా లేదు. ఒక్క విజు సైఫ్ అలీ ఖాన్ వెన్నుపోటు పడవాలంటే కత్తి కావాలి, సిచ్యువేషన్ కావాలంటాడు కదా, ఆ డైలాగ్ ఎలా? అసలు సైఫ్ అలీ ఖాన్ డైలాగ్ అయితే సూపర్ అనిపించింది. బట్ కాకపోతే ఎన్టీఆర్ అంతా అనిపించలేదు సైఫ్ అలీ ఖాన్, ఎంతైనా ఎన్టీఆరే. అసలు ఆయన అయితే బీట్ చేయాలని అనిపించింది, సూపర్ అనిపించింది. అసలు అదైతే సముద్రంలో ఫైట్ సీన్స్ ఎలాగా? అసలు అదే భయ్య చెప్తున్నా, అసలు విజువల్ అయితే కనుక అసలు ఆ సముద్రం ఫైట్ కానీ ఆ ప్రతి షాట్ ప్రతి ఇది అసలు మైండ్ పోతుంది లోపల అక్కడ. అసలు అంటే ఎలా ఉందంటే ఒక కొత్త వే, అంటే మనం ఎప్పుడు చూసినట్టుగా కాకుండా కొత్తగా వాటర్లో ఫైట్ అనేది కానీ ఆ చేపతో ఇలా పైకి లేస్తారు చూసారు ఆ విజువల్, అసలు అయితే అక్కడైతే అరాచకం. అసలు ఎన్టీఆర్ లుక్ అయితే రెండు విధాలు ఉన్నాయి ఇందులో. అసలు ఒక ఒకసారి అమ్మాయికుల్లా ఉండి వెంటనే, అంటే మనకు చూపించిన ట్రైలర్లో ఒకసారి అమ్మాయికుల్లా ఉండి వెంటనే ఆయన సీరియస్ ఆ వే చూస్తుండే ఆ డైవర్షన్ చూస్తే అసలు మధ్య పోతుంది, అసలు అంత బాగుంది. ఒక సెక్షన్లో అసలు ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి అలా ఆశ్చర్యపోయేలాగా ఉందన్నమాట, అసలు మామూలుగా లేదు. సో దీన్ని చూసుకుని కొంతమంది డ్యూయల్ రోల్ అనేది రివీల్ చేస్తారు, అలాగే డ్యూయల్ రోల్ చేయడం 3 రోల్స్ చేసిన అతనికి డ్యూయల్ రోల్ పెద్ద లెక్క ఏం కాదు. అసలు మామూలుగా అయితే మామూలుగా ఉండదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే మామూలుగా ఉండదని నాకు అనిపిస్తుంది. ప్రతి ఫ్యాన్ అయితే ఇలా వెళ్తాడని అనిపిస్తుంది. అది థియేటర్లో తగలబడిపోతే ఆ ఫ్యాన్కి, ఆ సాంగ్స్కి, ఆ మ్యూజిక్కి, ఆ సీన్స్కి ముందు తగలబడిపోతే లేదా పక్కన పెడితే కనుక చెవులు పగిలిపోతాయి. అరివిత్ మ్యూజియంకి అలా ఉంది. మామూలుగానే ఇయర్ ఫోన్స్లో ఏంటంటే ఫియర్ సాంగ్ మామూలుగా లేదు, అలాంటిది అది ఆ థియేటర్లో పడితే కనుక ఆ థియేటర్లో చూస్తే చెవులు అయితే పగిలిపోతాయి, అంత ఇదిగా ఉంటుందని అనిపిస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంది ట్రైలర్లో అని కొందరు అంటున్నారు. ఎవరన్నారు? చెప్తున్నారు లేదు అసలు ట్రైలర్లో అయితే ఫుల్ మీల్స్ ఉన్నాయి అన్నమాట. ఇది ఉంది ఇది లేదు అని లేదు, అన్నీ ఉన్నాయి. సో అసలు ప్రతి దానికి ఏంటంటే ఎక్కువ లవ్ ట్రాక్ చూపించలేదేమో కానీ, బట్ అంటే చుప్పుకులు అయ్యని చూపించలేదేమో కానీ, బట్ మాస్కి కావాల్సిన ప్రతి ఐటమ్, ప్రతి ఇది కానీ ఆ సినిమా స్టోరీకి కావాల్సిన ప్రతి ఐటెం దాంట్లో ఉంది. ఆ మాస్ ఆడియన్స్కి మాత్రం మామూలుగా లేదు. సో ఫ్యాన్స్కి బంపర్ ఆఫర్ అంటారు ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత ఇది వస్తున్న బంపర్ ఆఫర్, ఇది ఏదైనా ఫుల్ ప్యాకేజ్ ఆఫర్ అన్నమాట. ప్రతి ఐటమ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం ఎప్పుడో చూసుకున్న ఎన్టీఆర్ గారిని, శ్రీదేవి గారిని, ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారిని, జూనియర్ శ్రీదేవి గారిని మనం చూస్తున్నాం అన్నమాట. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ఆ జోడీ గురించి వెంటనే తప్పితే నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఆ థియేటర్లో చూడాలని నాకు చాలా ఆతృతగా ఉంది. జాన్వీ కపూర్ లుక్ కానీ డైలాగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే ఒక పల్లెటూరు అమ్మాయి వేషధారణలో తను చూసుకుంటే అసలు ఆ అందానికి, ఆ పల్లెటూరు వేషానికి అబ్బా అలాంటి అమ్మాయి ఉంటే బాగుండ్రా బాబు మనకు కూడా అని ఒక దిల్ అయితే జారిపోయింది అన్నమాట, మనసు పడిపోయింది. బట్ కాకపోతే అంత ఆశ గద్దు ఉండాలి, సిగ్గు ఉండాలి కాబట్టి సో నేను అంత పడట్లేదు. అదేనమాట. ట్రైలర్ గురించి అయితే బంపర్ ఆఫర్. ఇంకా ట్రైలర్ గురించి మెయిన్గా చెప్పుకోవాలంటే ట్రోలర్స్ గురించి మీరు ట్రోలర్స్ చెప్పుకునే అందరికి మీరు ఒకటే చెప్తున్నా, మీరు ఎంత ట్రోల్ చేసుకున్నా అంత పైకి లేస్తూ తప్పితే తక్కువ అయితే వెళ్ళదు. సినిమా వచ్చిన సాంగ్ ఫస్ట్ సాంగ్ గురించి, ఫియర్ సాంగ్ గురించి ట్రోల్ చేశారు, అదొక సెన్సేషన్ అయింది. ఇంకో మొన్న వచ్చిన సాంగ్ ఇంకోటి చుట్టమల్లి సాంగ్ గురించి చేశారు, అది బ్లాక్ బాస్టర్ అయింది. అసలు వ్యూస్ అంటే అదే ఒక ట్రెండ్ సెట్, యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేస్తుంది. మీలాంటి వాళ్ళకి గూలు పూసుకునేలా చేస్తుంది మా ఎన్టీఆర్ గారు ప్రతి గ్లిమ్స్ అనమాట. సో ట్రోల్ చేసుకునే వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి, ఎన్టీఆర్ గారు వస్తున్నారు, మీ గూలు పగిలిపోతాయి అన్నమాట. ప్రతి ఫ్యాన్ ఇలా ఉండే రోజు వస్తుంది.